మున్సిపాలిటీలో మరి 24వ వార్డుకి సంబంధించి మరి ఇన్ఛార్జీలైన ఏకాశివ గారు కానీ దంగరెడ్డి నాగ్ గారు, దంగరెడ్డి ప్రసాద్, అలాగే ఏకరాజబాబు గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు 24వ వార్డు తిరుగుతున్నాం. ముఖ్యంగా పెద్దలు సన్యాసి మంత్రి గారు, ఇంకా పెద్దలందరూ కూడా కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలందరూ కూడా తిరుగుతున్నాం. అయితే మీరందరిగా నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసాం. మేము ఒక పిలుపునిచ్చాం పార్టీ నాయకులందరూ కూడా నామినేషన్ కార్యక్రమం చేయాలి, మీరు ఎంతమంది వస్తున్నారని చెప్పంటే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం ఉంది. జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇంకా తప్పనితో పదరాన్నారు కనుక నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేసినాం. నిజంగా మీ ద్వారా మరి మా పార్టీ నాయకులకు, అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో కేవలం జగనన్న మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇక్కడ నన్ను 25,000 మెజార్టీతో గెలిచారు. అంటే ఒక నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందించారు. అందుకని ఈరోజు మనం ఏ వార్డుకి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవంగా ఉన్నామంటే గౌరవిస్తారంటే కేవలం జగనన్న పథకాల వల్ల. మరి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కూడా గతంలో చెప్పాం, మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక 10-15 రోజుల్లో ఎన్నికలు మరి జరగబోతున్నాయి. మరి భారీ ఎత్తున ఎప్పుడు చెప్తున్నాం మేము, ఎట్టి పరిస్థితులు కూడా 30,000 పైగా మెజార్టీతో మేము గెలుస్తాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానికి తోడు మరి ఇక్కడున్న మున్సిపల్ టౌన్లో ముఖ్యంగా సన్యాసిపతి గారు పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం. ముఖ్యంగా నర్సిపేట మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. మరి ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాం. జై జగన్.